ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రభు యొక్క దూతలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు. ప్రభు తన దూతల్ని పంపించి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి ఆయన కాపుదల ఉంది. కాబట్టి ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాం. ఆదికాండం 24:7 నీ సంతానం నాకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతల్ని నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఈ మాట అబ్రహాము తన యొక్క సేవకుడైన ఎలియాజర్ చెప్తా ఉంటున్నాడు. ఎలాగ కనుగోవాలి, ఎలాగ ఈ యొక్క పెళ్లి చేయాలి అని అడుగుతా ఉన్నాడు ఎలియాజర్. ఎలాగా ఆమె రాకపోతే ఏం చేయాలి అని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటుండగా అబ్రహాము విశ్వాసములకు తండ్రి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ప్రభువాగు తన దూతను దేవుడు పంపిస్తాడు. ఆ దూత ఏం చేస్తుందంటే నీ మార్గమును సరళపరుస్తుంది. కాబట్టి నా కుమారుడికి నువ్వు భార్యను నువ్వు తీసుకొచ్చేస్తావు, ఇక్కడికి తీసుకొచ్చేస్తావు అంటున్నాడు. చూడండి, దూతలు గొప్ప గొప్ప కార్యాలే కాదు, పెద్ద కార్యాలే కాదు, యుద్ధాలే కాదు, మరి అనేకమైన సైన్యాలను ఒక రాత్రిలో నల్లగొట్టడము, హతమార్చడం మాత్రమే కాదు. ఆ దూతలు పెళ్లి పెద్దలుగా కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ చిన్న కార్యమైనా దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ప్రభా నీ దూతని పంపించి నా కార్యమును సఫలం చేయండి నాయన. ఇక్కడ చూడండి, ఈ దూత మరి ఎలియాజర్ కంటే ముందుకు వెళ్ళి పెళ్లి పెద్దగా ఉంది ఆ రెబెకాను అంటే ఇస్సాకు భార్యను కరెక్ట్గా ఆమెను మాత్రమే ఆ బావి దగ్గరికి సరైన సమయంలో సరైన రీతిలో తీసుకురావడం జరిగింది. నీ జీవితంలో కూడా నీవు ఒకవేళ పెళ్లి విషయంలో నువ్వు మరి బాధపడుతున్నావేమో, కార్యాలు జరగట్లేదనో లేక కార్యాలు ఎవరు చేస్తారనో దేవుడు తన దూతని పంపబోచున్నాడు. చాలామంది మనుషులు స్వార్థం కొల్లి మరి నీకు కీడు తలపట్టవచ్చు, నీ విషయంలో తప్పుగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు నీ శుభకార్యాలను కూడా జరిగించడానికి దేవుడు తన దూతను పంపిస్తూ ఉంటున్నాడు. నీవు వెళ్ళక మునుపే ఆ దూత ఆ కార్యమును చేయనుగాక. కాబట్టి ఈరోజు నీవు కూడా వివాహ విషయంలో కావచ్చు, బ్యాంక్ విషయం, హాస్పిటల్ విషయం, కోర్టు విషయాలు, పోలీస్ కేసు విషయాలు, ఉద్యోగ విషయాలు, కుటుంబ సమస్యలు, అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు చిన్న విషయం నుంచి పెద్ద కార్యం వరకు దేవుడు నీ జీవితంలో తన దూతలను పంపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని ఈరోజు వాగ్దానం ఎవరైతే వింటున్నారో నీ కొరకు దేవుడు నీ పక్షంలో దూతల్ని పంపించబోచున్నాడు. వారు నీకంటే ముందుగా వెళ్ళి నీ కార్యంను సఫలము చేయబోచున్నారని నమ్ముచున్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ కార్యం జరిగితే బాగుంటుంది ప్రభా, కానీ నా శక్తి సరిపోదు అనుకుంటున్నావా? దేవుడు తన దూతల్ని పంపిస్తున్నాడు. ఈ వాగ్దానం విన్నారు కదా, ప్రార్థన చేద్దామా? దూతల్ని పంపించే దేవుని అడుగుదామా? కలమేసుకుందాం ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, దూతలను నాయన మా కొరకు పరిచారకులుగా నియమించిన ప్రభా అయ్యా, ఈరోజు నీ దూతని పంపించి వారి యొక్క గొప్ప కార్యాలు, శుభకార్యాలు, ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా నీవే సఫలపరుస్తావని వారిని పంపించి ఆ కార్యము అయ్యా కొన్ని నిమిషాలనే, కొన్ని దినాల్లోగానే అయ్యా ఈ కార్యంను సఫలం చేసి వారి వల్ల కాంది అయ్యా వారి ఫైల్ని నీ ముందు పెడుతున్నామని ఆయన నీవే చూసుకొని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ఈ వాగ్దానం విన్నారు కదండి. యువర్ ఏంజల్ ఇస్ కమింగ్ టు యూ. దేవుడు నీ కొరకు ఎవరినైతే అపాయింట్ చేశారో, ఏ ఏంజల్ని అయితే అసైన్ చేశాడో ఆ ఏంజల్ రాబోతున్నాడు. కాబట్టి కింద వాగ్దానంలో థ్యాంక్ యూ ఫర్ అసైనింగ్ మై ఏంజల్ టు మీ లార్డ్, మై వర్క్ ఇస్ గోయింగ్ టు బి డన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఈ వాగ్దానాల ద్వారా మరి దీవించబడినట్లయితే ఇక్కడ కింద ఉన్న నంబర్స్కి అలాగే స్కాన్ కోడ్కి మీ యొక్క ఆఫరింగ్స్ పంపించవచ్చండి. సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.